నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు జనగామ మున్సిపల్ రాజకీయాలు ఇప్పుడు ఒక మలుపు తిరిగాయి. అటు చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగుతున్న పోరులో స్వతంత్ర అభ్యర్థి పాండు అసలైన కింగ్ మేకర్ గా అవతరించారు. 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేసి విజయం సాధించిన పాండు ఇప్పుడు తన దగ్గర చైర్మన్ పదవిని నిర్ణయించే పవర్ ఉందని స్పష్టం చేస్తున్నారు. పాండు ఒక్కరే కాకుండా తనతో పాటు మరో 3 స్వతంత్ర అభ్యర్థులు కూడా టచ్ లో ఉన్నారని, తమంతా ఒకే మాటపై ఉన్నామని ప్రకటించారు. తమ నలుగురులో ఒకరికి చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామని ఆయన తెగేసి చెప్తుండటంతో ప్రధాన పార్టీల నేతలు కంగుతిన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పాండును తమ క్యాంపునకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బాహాబాహీకి దిగారు. ఇరు పార్టీల నేతలు ఆయనను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ గిరి ఇస్తేనే అటు మద్దతు అనే పాను డిమాండ్తో జనగామ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మా వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు వారందరికీ పాదాభివందనాలు. మరియు రేపు నేను ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేరుస్తానని మా వార్డు ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మేము ఇండిపెండెంట్గా 4 అభ్యర్థులం ఉన్నాం. మేమే చైర్మన్ రేసులో ఉన్నాం. మాకు చైర్మన్ కావాలని అడుగుతున్నాం. జనగామలో ఏ విధంగా అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొందో మనం చూస్తున్నాం. 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మాలో ఒకరికే చైర్మన్ పీఠం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నారో కూడా చూస్తున్నాం. అందరం టచ్లో ఉన్నామని కూడా అక్కడున్న పాండు అనే అభ్యర్థి ఏ విధంగా అయితే డైరెక్ట్గా చెప్తున్నారో కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, పాండు ఒక్కరే కాకుండా ఇంకా మరో 3 స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు, తనతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అటు చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు అని చెప్తున్నారు 4లో ఒకరికే. పాండు వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా అటు అక్కడున్న బీఆర్ఎస్ నేతలు కూడా తమ క్యాంప్ కార్యాలయానికి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు వేణు? ప్రస్తుతం ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ 2 అభ్యర్థులను చేర్చుకున్నటువంటి తనతో ఒక ఎత్తు అన్నట్టుగా ప్రస్తుతం మారింది. 5 మొత్తంగా రెబల్ అభ్యర్థులు ఉండగా అందులో ఒక రెబల్ అభ్యర్థి ప్రస్తుతం మారబోయిన పాండు తాను బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి తాను గెలవడం తన బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తానని భావించి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తనను తమ కార్లలో కూర్చోబెట్టి తీసుకునే ప్రయత్నం చేయగా తను రానని ససేమీర చెప్పేసి తనకు అధ్యక్ష పదవి కావాలంటూ ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు భాస్కర్ 5వ వార్డు సంబంధించినటువంటి గెలుపొందిన అభ్యర్థి, చందుపట్ల మంజుల 8వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి, పర్వతాలు 23 సంబంధించినటువంటి అభ్యర్థి, వీళ్ళు 3 ప్రస్తుతం పాండు ఈ 4 అంతా ఒకే తాటి మీద ఉన్నాము, మాకే అధ్యక్ష పదవి ఇవ్వాలి లేకపోతే ఎవరికి సపోర్ట్ చేసి లేదంటూ ప్రస్తుతం పాండు చెప్పడంతో అసలు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ప్రస్తుతం ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపలేదు, బీఆర్ఎస్ కు మొగ్గు చూపలేదు. 4 అంతా ఒకే వైపున ఉన్నామని చెప్పడంతో ప్రస్తుతం ఇద్దరికి చెరి 13 స్థానాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 13 ఉన్నాయి. ఇక ఇండిపెండెంట్ లో కీలకం కాన నేపథ్యంలో మేమే ఒక కూటమికు 4 అభ్యర్థులు ఒకటే అని చెప్పడంతో ప్రస్తుతం అటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పల్లా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ చామల ఏం చేయాలన్నటువంటి సమాలోచనలు చేస్తున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ అడిగినా కూడా తను కావాలని ఇబ్బందులు పెట్టారు కాబట్టి నేను కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తానంటూ కూడా కొంతమంది పాండు అనుచరులు చెప్పుకొస్తున్నారు. కానీ తాను బహిరంగంగా చైర్మన్ పదవి ఇస్తేనే వస్తామని చెప్పడంతో ఇప్పుడు నిజంగా చైర్మన్ పదవి ఇండిపెండెంట్లకు ఇచ్చి వాళ్ళను తమ క్యాంపులో చేర్చుకుంటారా లేకుంటే వీళ్ళని బుజ్జగించి చేర్పించుకుంటారా అనేది ప్రస్తుతము హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 2 అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులను పల్లా తన క్యాంపుకు తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా వాళ్ళతో చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ 4 ఎటువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ 4కి కూడా టీం లీడర్ గా ప్రస్తుతం పాండు వ్యవహరిస్తున్న నేపథ్యం లోపల తను కాంగ్రెస్ వైపు వెళ్తారా, బీఆర్ఎస్ వైపు వెళ్తారా, అసలు వీళ్లకు చైర్మన్ పదవి ఇవ్వక తప్పని పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీంతో దాదాపు గంట సేపు అభ్యర్థులను తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఆ కౌంటింగ్ హాల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల ఎంట్రీతో ప్రస్తుతం అక్కడ కొంత పరిస్థితి అర్థమైంది. కానీ ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏదో వర్గాన్ని చూస్ చేసుకున్న వరకు కూడా పూర్తి ఒక ఉత్కంఠభరిత వాతావరణము, అదేవిధంగా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే జనగామలో కొనసాగుతున్న సిచ్యువేషన్ రత్న. పాండు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు వేణు? అయితే 4 అభ్యర్థులు కింగ్ మేకర్ గా మారిన నేపథ్యంలో పాండు తెగేసి చెప్తున్నారు కదా. అంటే పాండు తనకు నిజానికి బీఆర్ఎస్ లో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి, కానీ
తనకు టికెట్ విషయానికి వచ్చేసరికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పల్లాను కనీసం కలవనియలేదు. దీంతో తాను అక్కడ తన వార్డు లోపల చాలా సంక్షేమ పనులు రాబట్టాను, అక్కడ ఎవరు ప్రజలకు ఏ ఆపదున్నా కూడా వచ్చి చేశాను కాబట్టి తప్పనిసరిగా గెలుస్తానంటూ తాను నమ్మకంతోనే రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పనిచేశాడు. 15వ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలంతా తనకు పట్టం కట్టారు. 20 మెజారిటీతో గెలవడం జరిగింది. కానీ తనకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా అవమానించారు కాబట్టి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసే లేదంటూ కూడా తాను ఇండైరెక్ట్ గా ప్రస్తుతం సూచనలు ఇచ్చినట్టే. మొదటగా తను బీఆర్ఎస్ శ్రేణులు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా వాళ్ళపై బూతు పురాణం కూడా అందుకున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే పాండు తన డిమాండ్ చైర్మన్ పదవి కాకపోయినా కూడా వైస్ చైర్మన్ పదవి ఇచ్చినా కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను అవమానించిన బీఆర్ఎస్ పార్టీకి తాను మద్దతు తెలిపే ప్రసక్తి లేదంటూ కూడా తన అనుచరులు చెప్తున్నారు. కాబట్టి పాండు చేసినటువంటి వ్యాఖ్యల లోపల తనకు చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి, మరోవైపు Okay, బీఆర్ఎస్ కాదని వేరే పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే తన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వేణు.